అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. ఈరోజు మీకు కృష్ణుడి కలెక్షన్స్లో కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి. అంటే కృష్ణుడిలో మీకు అడుగుంబావు సైజుల్లో ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూనే ఉంటాయి, ఫినిషింగ్ కూడా మారుతూ ఉంటాయి. సో ఇది మీకు ఒక చిన్న కృష్ణుని చూపిస్తున్నాను చూడండి. పొనగంటి చెట్టు దగ్గర ఉన్న చిన్న కృష్ణయ్య. యాక్చువల్గా మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలన్నా, లేదంటే కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవాలన్నా, ఎక్కడైనా చిన్న ప్లేసు, మన చిన్న ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే చిన్న ఉర్లి ఏమైనా ఉన్నా కూడా అందులో అలంకారం చేసుకోవచ్చు. వెనకాల ట్రీ వచ్చి ఎదర కృష్ణ భగవానుడు ఉంటాడనమాట. సో చాలా చాలా బాగుంటుంది. డీప్ కార్వింగ్ మనకు ఉండటానికి 3 ఇంచెస్ ఉన్నా కూడా చెట్టుతో కలిపి 3 ఇంచెస్ వస్తుంది. మూర్తి వచ్చేటప్పుడు చూడండి, మనకు అంగుళన్నరే వస్తున్నాడు. అంగుళన్నరలో అంత డీప్ కార్వింగ్ ఫినిషింగ్ అనేది చాలా చాలా రేర్గా వస్తుంది ఇది. అలాగే మీకు ఈ పీఠం చక్కగా హాఫ్ మూన్ షేప్ లాగా పీఠం వచ్చి, ఆ పీఠం మీద కృష్ణుడు, వెనకాల ఆయనకి ఆర్చ్ లాగా చెట్టు, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎవరికైనా గిఫ్టింగ్కి, అలాగే మనం పర్సనల్గా కార్ డాష్ బోర్డ్ మీద చెప్పాను కదా, అలంకారం చేసుకోవడం బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు కృష్ణుడు అనమాట. సో ఇంతకుముందు మీరు చాలా కృష్ణుడు చూశారు, కానీ ఈ కృష్ణుడు స్పెషల్ ఏంటంటే కింద పీఠం అనేది డిజైన్ చాలా చాలా బల్కీగా హెవీగా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఒక ఫ్లవర్ పెటల్స్ లాగా కింద రేఖలు, అలాగే దాని స్టెప్ మీద మళ్ళీ రేఖలు, అలాగే కిందంతా కూడా మీకు రేఖలు చూడండి. ఇదంతా కూడా పైన కింద డబుల్ స్టెప్ లాగా రేఖలు అనమాట. అంటే కింద సైడు దానికి ఆపోజిట్, పైన మళ్ళీ పీఠం మీద కూడా పెటల్స్ అనమాట. అలాగే స్వామివారికి పంచికి, ఆ పంచ అలంకారానికి అటు ఇటు, అలాగే స్వామివారి ముఖాకృతి కానీ, ఆయన కోలముఖం కానీ, అలాగే ఆ కిరీట అలంకారం కానీ, నడువంపు కానీ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆయన నాగ యజ్ఞోపవీతం కూడా ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఆయన నాగ యజ్ఞోపవీతం, ఆయన పంచి మీద కూడా మీకు ఇక్కడ కమలం పువ్వు డిజైను చాలా చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి ఓల్డ్ ఆర్ట్ లాగా ఉంటుంది. యాక్చువల్గా ద్రవిడ స్టైల్ అనమాట. ద్రవిడ స్టైల్లో మనకి ఓల్డ్ ఆర్ట్ ఉన్నట్టు ఉంటుంది, ఓల్డ్ ఆర్ట్ అనమాట. తర్వాత ఇది వచ్చేటప్పటికి చతుర్భుజ కృష్ణ. ఈయన వచ్చేటప్పటికి మనకి 16 అంగుళాలు వస్తున్నారు. ఇక్కడ ద్విభుజంతో ఉంటే, ఇక్కడ చతుర్భుజంతో ఉన్నారు. అలాగే పీఠం అనేది ఇక్కడ కింద స్క్వేర్ పీఠ వచ్చి, మళ్ళీ దాని మీద మళ్ళీ మీకు రౌండ్లో పద్మపీఠం వచ్చి, ఆ పద్మపీఠం మీద చతుర్భుజాలతో స్వామివారు శంఖచక్రాలు ధరించి మురళి గానం వాయిస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చతుర్భుజ కృష్ణాలు ఎందుకు వచ్చినాయి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అది ఒకసారి చూడండి. అది యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో కాదు. సో అది కూడా చూడండి, ఆయన చతుర్భుజాలతో ఎందుకుంటారనేది. ఇక్కడ కూడా ఫేస్ కటింగ్ ఇది కూడా రెండు కూడా సేమ్గా వస్తాయి. ఇదొక కలెక్షన్.